హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మర్తన క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి ఇప్పుడు హతా మూవీ చేస్తుంది కదా, దానికి సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. అది జూలై మిడ్లో ఆర్ లాస్ట్లో స్టార్ట్ అవుతున్నాయట. అంటే యాక్చువల్గా జూలై మనదే అని చెప్పి అన్నారు కదా. సో నేను అనుకున్నది ఏంటంటే జూలై ఎండింగ్కెల్లా మూవీ రిలీజ్ అవుతుందని. బట్ ఇదంతా చూసిన ప్రమోషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. మరి రిలీజ్ అయ్యేది ఎప్పుడు అన్నట్టు అనిపిస్తుంది. బట్ చూద్దాం. అంటే వాళ్ళు అనౌన్స్ చేస్తారు కదా ఎప్పుడు రిలీజ్ అయ్యేది. సో ఇదే కాకుండా తనుజ గురించి చాలా న్యూస్లు వైరల్ అవుతున్నాయి. అవేంటంటే ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 10 రాబోతుంది. మనకు తెలిసిందే కదా. బిగ్ బాస్ సీజన్ 9లో హౌస్లో ఉన్నప్పుడు తనుజ కళ్యాణ్ బాండింగ్ అయితే మనం అసలు చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. నేనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళిద్దరు బాండింగ్ చూసి ఫిదా అయిపోయాను. అంటే ఎవరికైనా కానీ అలాంటి ఫ్రెండ్ ఉంటే లైఫ్లో ఇంకేం అవసరం లేదు అని నాకైతే అనిపించింది. సో అట్లాంటి ఫ్రెండ్షిప్ గురించి మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆ మ్యూచువల్ ఫ్యాన్లో ఒకళ్ళు డైరీ రాశారట వాళ్ళిద్దరి గురించి. అంటే రోజు జరుగుతున్న వాటి గురించి, అంటే రోజు బిగ్ బాస్ హౌస్లో జరిగిన తర్వాత దాని గురించి అట్లా డైరీ రాశారట. ఆ డైరీలో వాళ్ళు రాసింది అసలు సూపర్గా ఉందట, వాళ్ళ బాండింగ్ గురించి రాయటం. సో అది తనుజ కూడా చదివిందట. తనుజ కూడా చదివి చాలా ఇంప్రెస్ అయిందట. సో అంటే మ్యూచువల్ ఫ్యాన్స్ గురించి తను ఎప్పుడు కూడా ఎక్కడ కామెంట్ చేయలేదు. ప్లస్ అంటే ఎవరైతే నెగిటివ్గా తన గురించి కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి కామెంట్ చేయడం కాదు, కొంచెం వాళ్ళు చేసేవి వాళ్ళకే కర్మ ఎవరిదని వదలదు కదా, వాళ్ళు చేసి వాళ్ళకే కొడతాయి అన్నట్టు తను అన్నదే కానీ ఎవరిని కూడా తిట్టింది లేదు. అసలు కళ్యాణ్ అయినా తనుజైనా ఎవరిని ఎప్పుడు తిట్టలేదు. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని కూడా అసలు నెగిటివ్గా మాట్లాడతారు. అంటే మనం అందరికీ నచ్చాలని లేదు కదా, ఒకళ్ళకి కొంతమందికి నచ్చుతాము, కొంతమందికి నచ్చం, వాళ్ళకి మీరు నచ్చట్లేదు అందుకని అని చెప్పి అలానే మాట్లాడారు. ప్లస్ మీరు అబ్జర్వ్ చేస్తే తనుజ వచ్చేసి ఇంటర్వ్యూకి వచ్చింది కదా కాకమ్మ కథల్లో. వచ్చినప్పుడు తన బిహేవియర్ అబ్జర్వ్ చేశారా? అంటే తను కొంచెం షైగా ఫీల్ అయినట్టు నాకు అనిపించింది. అంటే తనకి ఎక్కువ ఇంటర్వ్యూలకి రావడం అలవాట్లేదు. అంటే ఇప్పుడు రీతు తనుజ ఇద్దరిని కంపేర్ చేస్తే రీతు అయితే చాలా క్యాజువల్గా ఉంది. ఎందుకంటే ప్రతిసారి ప్రతి వాళ్ళ దగ్గరికి ఎక్కడికైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూనే, లేకపోతే తను డిమాండ్ పవన్తో ఎప్పుడు ఎక్కడో చోట ఇద్దరు కనిపిస్తూనే ఉంటారు. ఇద్దరు ఇంటర్వ్యూలాగా మాట్లాడుకోవటం, పక్కన ఏ ఛానల్లో చూసినా కానీ ఎప్పుడో ఒకసారి ఇంటర్వ్యూలు ఇద్దరు వచ్చినాయి. బట్ ఇంతవరకు తనుజ కళ్యాణ్ ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చారా? ఇద్దరు కలిసి ఎక్కడ ఇంటర్వ్యూలా 6 months. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ అయిపోయి 7th month ఇది. సో ఇంతవరకు వాళ్ళిద్దరు కలిసి ఎక్కడా కూడా ఇంటర్వ్యూ ఇవ్వాల. అదేవిధంగా కళ్యాణ్ తనుజ ఇద్దరు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడమే కాదు, ఇద్దరు కలిసి లైవ్లో కూడా ఇంతవరకు రాలేదు. సో మనకి ఇప్పుడు అంత గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి లైవ్లోకి రాబోతున్నారట. వాళ్ళిద్దరిని కలిసి ఇంటర్వ్యూ చేయడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చాలా ఛానల్స్ వాళ్ళు. కానీ ఇద్దరికి టైం కుదరట్లా, ఒకేసారి రావడానికి టైం కుదరట్లా. ఆల్రెడీ కళ్యాణ్ కూడా చెప్పాడు, దేలానంటే కాకమ్మ కథల్లో ఇద్దరు కలిసి రావచ్చు కదా, ఎక్కడ కూడా మీరు అసలు మీ ఇంటర్వ్యూ దొరకడం చాలా కష్టమైపోయింది అంటే, అవును మేము కూడా రావాలని అనుకున్నాం కానీ కుదరలేదు. ఇప్పుడు అన్నావు కదా నువ్వు ఎవరు యాంకర్ని వర్షాన్ని, నువ్వు అన్నావు కదా అసలు రమ్మంటే రావట్లేదు, వస్తే చూసుకుంటాను, నేను వచ్చాను, ఏం చూసుకుంటావు చూద్దామని వచ్చానని చెప్పి అన్నప్పుడు మీరు తను ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందంటే, అంటే చాలామంది అడుగుతున్నారు బట్ మాకు ఇద్దరికి కలిసి అయితే కుదరట్లేదు, అందుకే మేము ట్రై చేస్తున్నాము, బట్ వస్తాం త్వరలోనే మేము ఇద్దరం కలిసి వస్తామని చెప్పి చెప్పాడనమాట. ప్లస్ ఇద్దరు కలిసి డైరెక్ట్ వెబ్ సిరీస్లోనే వచ్చి షాక్ ఇస్తారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి సంబంధించి వెబ్ సిరీస్ స్టార్ట్ అవబోతుందని చెప్పి నాకు ఒక న్యూస్ అయితే అందింది. బట్ ఇవన్నీ నిజమా అని మనకు తెలియాలంటే వాళ్ళు రావాలి, వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్లో చెప్పాలి. సో ఇది త్వరలో జరుగుతుందంట. సో ఇది వచ్చేసి తనజకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.